హలో! వామాకు సహజంగా అందరి ఇళ్లల్లో ఈజీగా దొరికే మొక్క. దీనికి పెద్దగా మెయింటెనెన్స్ కూడా అవసరం లేని ఒక ప్లాంట్. సో, దీంతో చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నప్పటికీ మనం ఎప్పుడు కూరల్లో కానీ, పచ్చడిలా కానీ ఎప్పుడూ ట్రై చేసి ఉండం. ఈరోజు వామాకుతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆకులన్నిటిని నీట్‌గా కడిగేసుకొని ఆరబెట్టి పక్కన పెట్టుకోండి. దీనికోసం తరిగిన ఒక కప్పు ఉల్లిపాయలు, 4 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల శనగపప్పు, ఒక 10-15 వరకు ఎండుమిరపకాయలని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో 2-3 స్పూన్ల వరకు నూనెని వేసుకొని అందులో 2 స్పూన్ల మినప్పప్పును వేసుకొని 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, బాగా వేగిన తర్వాత 4 స్పూన్ల ధనియాలను కూడా వేసుకొని వేపించుకోండి. ఇవి కాస్త ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత ఇందులోనే 10-12 వరకు ఎండుమిరపకాయలని వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక 20 వేసుకోవచ్చు. నేను ఎక్కడా కారం వాడట్లేదు. ఈ పచ్చడికి దీనితోనే కారం వస్తుంది. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకుంటాను. ఒక 5-6 వరకు దంచిన వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకొని వేపించుకోండి. ఇవి ఒక 30 సెకండ్లు వేగితే చాలు. ఇప్పుడు అదంతా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్ల నూనెని వేసుకొని బాగా కడిగి పెట్టుకున్న వామాకుల్ని కూడా వేసుకొని వేపించుకోండి. ఒక 10 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఈ ఆకుల్లోంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. మొత్తం ఆకులన్నీ బాగా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా చల్లారబెట్టుకున్న తాలింపుని అంతా ఇందులోకి తీసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. బాగా పొడి అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూను ఉప్పు, పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే నువ్వుల్ని వేపించుకుని ఇందులో వేసుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్ల చింతపండును కూడా వేసుకొని చల్లార్చి పెట్టుకున్న వామాకుల్ని కూడా ఇందులో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. దీనికి సెపరేట్గా నీళ్ళనేమి వేయనవసరం లేదు. ఆకుల్లో ఉన్న తడితో పేస్ట్ లాగా అయిపోతుంది.
ఇప్పుడు ఇది సెపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని తరిగి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. మనం జనరల్గా గోంగూర పచ్చడి చేసుకున్నప్పుడు ఎలా అయితే పచ్చి ఉల్లిపాయలని కలుపుకుంటామో ఇది కూడా అలానే సేమ్ టేస్ట్ ఉంటుంది. దీనికి కూడా తింటున్నప్పుడు మధ్య మధ్యలో చాలా క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. మరి తెలుసుగా ఏం చేయాలో అదేనండి. కొంచెం లైక్ చేసి చాలా షేర్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.